లక్కీ అని ఏం చేస్తున్నారా? మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసా? అయితే ఒకసారి నేను క్వశ్చన్స్ అడుగుతా చెప్తారా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నీకే. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యుఎన్ఓ ఎక్కడుందో చెప్పు. న్యూయార్క్ యుఎస్ఏ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అని నీకు సెకండ్ క్వశ్చన్, యునెస్కో ఎక్కడుంది? ప్యారిస్ ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ నీకు, యునిసెఫ్ అనేది యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఇది ఎక్కడుందో చెప్పు. న్యూయార్క్ యుఎస్ఏ. ఓకే. అని ఫోర్త్ క్వశ్చన్, యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఎక్కడుందో చెప్పు హెడ్ క్వార్టర్స్. నైరోబి కెన్యా. ఓకే, కరెక్ట్ ఆన్సర్. లక్కీ ఫిఫ్త్ క్వశ్చన్, యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో చెప్పు. న్యూయార్క్ యుఎస్ఏ. అని సిక్స్త్ క్వశ్చన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనీలా ఫిలిప్పీన్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడుందో చెప్పు హెడ్ క్వార్టర్స్. వాషింగ్టన్ డిసి. అని ఎయిత్ క్వశ్చన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవా స్విట్జర్లాండ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? వాషింగ్టన్ డిసి. ఓకే, అట్లనే వరల్డ్ బ్యాంక్ హెడ్ ఎవరు ఉన్నారు చెప్పి ఇప్పుడు చీఫ్ గా. అజయ్ బంగా. ఓకే. లాస్ట్ క్వశ్చన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? జెనీవా స్విట్జర్లాండ్. అండ్ అట్లనే ఎప్పుడైనా వరల్డ్ అంటే ఫుడ్ గురించి వచ్చింది అనుకో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ కానీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ జస్ట్ రోమన్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇలాంటి మీకేమైనా తెలిసి ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఫాలో కాకపోతే డూ ఫాలో అఖిల్ టిప్స్.